ఒక వ్యక్తి సామర్థ్యం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క పనితనం ప్రకారం జీతాభత్యాలు కానివ్వండి, అంటే జీతాలు ఇస్తాం. మనం పనిచేసే దానికి, మనం తీసుకునే జీతానికి అటు ఇటు కన్నా పనిచేయాలి. 100 రూపాయలు తీసుకుంటే కనీసం 50 రూపాయల పనిచేయాలి. కనీసం 100 రూపాయలు తీసుకొని నయా పైసా పనిచేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ప్రతి నెల 2,75,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 2,75,000 రూపాయలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆ తర్వాత మళ్ళీ చూడొచ్చు, నేటికి 18 నెలలు, పూర్తిగా 18 నెలలు, 2,75,000 ఇంటూ 18 నెలలు 49,50,000 రూపాయలు. మీరు చూడొచ్చు, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేవలం 1 రోజు 2 రోజులు అంతకుమించి రాకపోవచ్చు అసెంబ్లీకి. అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా కూడా ఎవరైనా తీసుకుంటే దానికి చెప్పాల్సిన మాట ఏందో అది మీరే చెప్పండి ప్రజలారా. ఇందులో ఏ కోసా తప్పేది ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీరు అసెంబ్లీకి రా అంటే రాకుండా కేవలం ప్రజల సొమ్ము 49,50,000 రూపాయలు 18 నెలల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల సొమ్ముని తెలిసి తీసుకున్నారు. తెలిసి. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిగా పనిచేశారు 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు 18 ఏళ్ల నుంచి. కనీస బాధ్యత, కనీస వ్యవహారం, అసెంబ్లీకి రాకుండా మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ విజ్ఞతగా వదిలేస్తాం. ఎవరికైనా ఒకటే కదా రూల్స్, ఎవరికైనా ఒకటే రూల్స్. ప్రజలకు, ఒక సామాన్య ఉద్యోగికి, అసెంబ్లీకి సభ్యునికి, శాసనమండలి సభ్యునికి, మున్సిపల్ సభ్యునికి, జిల్లా పరిషత్ సభ్యునికి, సర్పంచ్ వార్డు మెంబర్కి, పార్లమెంట్ సభ్యునికి, అందరికీ ఒకటే రూల్స్. పేదకు, నిరుపేదకు, ధనికునికి, ఎవరికైనా కూడా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని గారికి అవి వర్తించదు. ఈయన మరో సీతయ్య. Subscribe us and press the bell icon for more interesting updates.